నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు చూడు విలువలు, పలావులు, విశ్వసనీయత అని కబుర్లు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూడండి వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారో, జగన్ భారతీయ ఆరోపణలు ఖండిస్తున్నా, రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ కేసు వేశారని బాధతో కౌంటర్ వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమ్మగారైన విజయమ్మ గారు. సొంత తల్లి మీద కేసు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకొచ్చి విలువలు అంటాడు, విశ్వసనీయత అంటాడు, క్యారెక్టర్ అంటాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మా ఓడు చేసేవేమో లుచ్చా పనులు, చెప్పేవేమో శ్రీరంగ నీతులని స్వయానా వాళ్ళ అమ్మే చెప్తున్నారు. చూడండి, NCLT లో తల్లి విజయమ్మ కౌంటర్, చెల్లెలు షర్మిలారెడ్డి కూడా చెల్లెలు కౌంటర్ వేసింది, తల్లి కౌంటర్ వేసింది. కౌంటర్ ఎందుకు వేసినారు? తల్లి మీద చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఇచ్చేది లేదు పొండి అని చెప్పి కేసు వేసాడు. కాబట్టి MOU ప్రకారమే సరస్వతి షేర్ల బదలాయింపు, కుటుంబ ఒప్పందంలో NCLT జోక్యం తగదు. ఏమంటున్నారంటే మేడం గారు, మేము కొట్టుకుంటాము, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి అని కౌంటర్ దాఖలు చేశారు. ఇది కుటుంబ సమస్య, మేము తేల్చుకుంటాము, కాబట్టి దయచేసి జోక్యం చేసుకోవద్దని చెబితే విచారణ మార్చి 6కు వాయిదా. ఇప్పుడు చూడండి, నా కుమారుడు జగన్, కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను. మన విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఏం చెప్తున్నారంటే, నా కుమారుడు మరియు నా కోడలు చేస్తున్నటువంటి ఆరోపణలు పచ్చి అబద్ధాలు. నా కుమారుడు, నా కోడలు కలిసి నా కూతురికి రావాల్సినటువంటి ఆస్తులను కేసుల ద్వారా చేజిక్కించుకోవాలని దుర్మార్గమైన చర్య ఒకటి చేస్తున్నారు. ఇది నాకు నచ్చలేదు, ఎన్నోసార్లు చెప్పి చూశాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇచ్చేలేదు, బయటికి పొండి బ్లడీ ఫూల్స్ అని తరిమేశాడు. ఇక్కడ చూడండి, నా పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలిచివేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొడుకుగా ఆలోచించండి. వృద్ధురాలైనటువంటి తల్లిని ప్రేయర్ చేసుకొని చర్చిలో ఏదో బైబిల్ చదువుకోవాల్సినటువంటి వయసులో కోర్టుకు లాగుతున్నావంటే, నీ అంత దుర్మార్గుడైన కొడుకు ఆంధ్రప్రదేశ్ మొత్తము లేదా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వెతికితే దొరుకుతాడా? ఇలాంటి నువ్వు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి విలువలు అంటావు, విశ్వసనీయత అంటావు, క్యారెక్టర్ అంటావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఇది మన పరిస్థితి. నిన్ను కని పెంచిన తల్లి గారు మీకు ఇస్తున్నటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.